నమస్కారం, నేను మీ సరిత చేతి వంటలోకి స్వాగతం. ఈ రోజు మనం చేసే రెసిపీ చామగడ్డ పులుసు, అది కూడా ప్రెషర్ కుక్కర్ లో. చామగడ్డలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెసిపీ ప్రెషర్ కుక్కర్ లో చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఈ రెసిపీ మొదలు పెడదాం. చామగడ్డ పులుసు చేయడానికి కావలసిన పదార్థాలు: నేను ఇక్కడ 500 గ్రాముల చామగడ్డలని తొక్క తీసి శుభ్రంగా కడిగి ఈ సైజ్ లో కట్ చేసి పెట్టుకున్నాను. 2 మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చీలు, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 4 టేబుల్ స్పూన్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1½ టీ స్పూన్ కారపొడి, తగినంత ఉప్పు. నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు చిటపటలాడగానే ఆనియన్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాం. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ కాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు వేసి కలుపుకొని పచ్చిమిర్చి, చామగడ్డ ముక్కల్ని కూడా వేసి మరోసారి కలుపుకుందాం. రెండు నిమిషాల పాటు చామగడ్డ ముక్కల్ని వేయించుకుందాం. నేను ఇక్కడ చింతపండు పులుసు తీసి రెడీ పెట్టుకున్నాను. 2 మినిట్స్ అయ్యాక వీటిని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, కారపొడి ఇంకా ఉప్పు వేసి చామగడ్డ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకుందాం. మసాలాలు మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు వీటిని 3 నుండి 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పైన ఉడికించుకుందాం. 4 నిమిషాలు అయ్యాక ఒకసారి మిక్స్ చేసుకొని తగినంత చింతపండు పులుసు పోసుకొని కలుపుకుందాం. నేను ఇక్కడ సగం కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు మీ గ్రేవీ కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో గరం మసాలా, కొత్తిమీర వేసి కలుపుకుందాం. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్ పైన 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. మీరు గనక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. 3 విజిల్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టీమ్ పూర్తిగా పోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసి చెక్ చేసుకుందాం. చూడండి, గ్రేవీ కలర్ ఎంత బాగుందో. చూడండి, చామగడ్డ ముక్క ఎంత బాగా ఉడికిందో. అంతే, చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకుందాం. ఈ చామగడ్డ పులుసు వేడి వేడి అన్నం, చపాతీ, రోటీతో తింటే చాలా బాగుంటుంది. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే కమెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.